పోయిన వారం మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, దేవుడు కయీను అర్పణ ఎందుకు అంగీకరించలేదు, హేబేలు అర్పణ ఎందుకు అంగీకరించాడు, దానికి 2 సమాధానాలు మనం నేర్చుకోవడం జరిగింది. మొదటిగా, దేవుడు ఎప్పుడైనా సరే ఒక అర్పణ అంగీకరించే ముందు వ్యక్తిని అంగీకరిస్తాడు. వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని, తన హృదయాన్ని, తన మనస్సును ఏ ఉద్దేశముతో ఇస్తున్నాడు, ఏ మనస్సుతో ఇస్తున్నాడు అనేటటువంటిది దేవుడు అంగీకరిస్తాడు. ఆ తదనంతరం తాను తీసుకొచ్చే అర్పణ ఎలాంటిదో చూస్తాడు. ఆ రీతిగా హేబేలు మనస్తత్వం బాగుంది, మంచి ఉద్దేశముతో ఇస్తా ఉన్నాడు. తర్వాత తను తెచ్చిన అర్పణ కూడా శ్రేష్టమైనవి సెలక్షన్ చేసుకొని దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఇచ్చాడు. రెండవదిగా, కయీను దేవుని కొరకు ఇవ్వాలంటే ఇవ్వాలనే దృక్పథముతో వచ్చాడు. తనలో మంచి హృదయం లేదు, చెడు నడవడిక ఉన్నది. దానికి తోడు పంటలో కొంత తెచ్చాడు అని వ్రాయబడినది, కానీ స్పెషల్గా దేవుని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి అర్పణ తీసుకురాలేకపోయాడు. ఒకవేళ పంటలో ఎంత మంచిది తెచ్చినా రక్తం చిందించబడకుండా బలి అర్పణ స్వీకరించబడదు అనే ఆత్మీయ సత్యాన్ని కయీను మర్చిపోయినందున దేవుడు అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. ప్రేమను దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున కొన్ని సమస్యలు ఎక్కడి నుండి ఎలాగున సృష్టించబడతాయో కొన్ని విషయాలు మనము నేర్చుకోబోతూ ఉన్నాం. ఈ రోజున మనము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంలోనికి వస్తూ ఉన్నాం. మనిషి జీవితంలోనికి పాపము ఎలా ప్రవేశిస్తుందో ఈ సందర్భం, ఈ రోజున నేర్చుకోబోయే సందర్భము మనకు వివరిస్తూ ఉన్నది. ఎవరైనా చెప్పగలరా మనిషి జీవితంలోనికి పాపము ఎలా ప్రవేశిస్తుందో, ఎప్పుడు ప్రవేశిస్తుందో? దానికి లేఖన భాగం ఒక వివరణ ఇస్తా ఉన్నది. కీర్తనల గ్రంథము 58వ కీర్తన 3వ చరణం, ఫాస్ట్గా చదవండి. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీతమైన బుద్ధి కలిగి ఉందురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. జాగ్రత్తగా వినండి. మనిషి ఎప్పటి నుండి పాపం చేస్తాడు అనంటే పుట్టుకతోడనే. ఆటోమేటిక్గా మనిషి స్వభావములో పాపం అనేది ఇమిడ్చబడి ఉన్నది. ఈ రోజున మీ ముందు ఒక ప్రశ్న పెడతాను. మీ పిల్లలకు మీరు అబద్ధాలు ఆడడం నేర్పించారు ఎవరైనా? ఒరే, అబద్ధం ఇలా ఆడాలా, ఇలా మోసం చేయాలా, ఇలా దొంగతనం చేయాలా, నీది కాని వస్తువుని తీసుకోవాలని ఏ తల్లిదండ్రి అయినా పిల్లలకు చెప్తారంటారా? ఎవరు పర్టికులర్గా కూర్చోబెట్టి నేర్పించే అట్లాంటి స్కూళ్ళు లేవు, కాలేజీలు లేవు. ఎవరైనా మంచి చేయాలని చెప్తారు, కానీ చెడు చేయాలని ఎవరు చెప్తారు? మరి ఎలా వచ్చింది మానవుల్లోనికి ఈ అబద్ధాలు, ఈ మోసపూరితమైన ఆలోచనలు, ఈ పగలు ప్రతీకారాలు అనంటే? ఇదిగో వాక్యం చెప్తా ఉన్నది. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని ఈ భక్తి లేని వాళ్ళు ఎలా తయారైపోతారంటే అబద్ధములాడుచూ ఉంటారంట. విపరీతమైన బుద్ధి. 100 మందికి బుద్ధి చెప్పనక్కర్లేదు. మంచి బుద్ధి ఉండదు, కానీ చెడ్డ బుద్ధి ఎంతో ఉంటుంది. మంచి చేయడం తెలియదు, కానీ చెడు అనర్గళంగా చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంటుంది. ఎలా వచ్చిందంటారా స్వభావము? ఆ నైజం, పాప నైజం పుట్టుకతోనే ఆ జీన్స్లో వచ్చేస్తూ ఉంటుంది. అందుకని జ్ఞాపకం చేసుకోండి. పిల్లలు ఇప్పుడు పొరపాటున ఏదన్నా
చక్కెర తింటున్నారు అనుకోండి, అమ్మ సడన్గా చూసి, రైట్ ఏం తిన్నావు ఇప్పుడు? నేనేం తిన్నా? ఏం తినలే, చేతులు దుడుపుకుంటాడు. అబద్ధము చెప్పాడు అక్కడ. చెప్తారా పిల్లలలా? వెంటనే చెప్పేశారు అబద్ధం. నేనేం తినలేదే. వానికి ఎవరు నేర్పించారు అబద్ధం చెప్పాలని? వాళ్ళకు తెలియదు, కానీ వారిలో నుండి ఆటోమేటిక్గా ఆ స్వభావము అప్పటికే వారిలో ఉన్నందున అది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. నేను ఆదమ్మవలు పాపం చేసినప్పుడు దాని ఎఫెక్ట్ గురించి చెప్పాను. ఇదిగో పాపం యొక్క ఎఫెక్టు ఎప్పటికీ నిలిచి ఉంటుంది అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదని కూడా ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి. రైట్, ఇప్పుడు ఆదికాండంలోనికి వద్దాం. ఇక్కడ మనం ఏం చూసామంటే, కయీను హేబేలు దేవునికి అర్పణ తెచ్చాడు. కయీను అర్పణను దేవుడు అంగీకరించలేదు, హేబేలు అర్పణను అంగీకరించాడు. ఇది జరిగిన సందర్భం. ఇక మనం తర్వాత విషయానికి వస్తే, కాబట్టి కయీను 5వ వచనములో, కయీను అతని అర్పణ లక్ష్య పెట్టలేదు, దేవుడు లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. జాగ్రత్తగా వినండి. దేవుడు కయీను అర్పణను అంగీకరించనందున కయీనుకి ఏమైందంట? మిక్కిలి కోపం వచ్చినప్పుడు, ఆనందం వచ్చినప్పుడు ఎక్కడ కనబడుతుంది మనకు? ముఖం మీద కనబడుతుంది. కోపం వస్తేనేమో ఇంత గండుకోతిలాగున్న ఆ ఫేస్ అంతా గుండు పిల్లిలాగా ఇంత చేసుకుంటారు. ఇక మాట్లాడినా పలకరించినా పలకరు. వాళ్ళ సొమ్మేదో పోయినట్టు, వాళ్ళ సొంపేదో పోయినట్టు ఇంత చేసుకొని పెట్టుకుంటారు. అలగడము అని అంటే అలగగా ఎప్పుడు వస్తుంది? కాస్త ఏదో ఒక విషయంలో నొచ్చుకున్నప్పుడు, బాధపడినప్పుడు, లేకపోతే కోపం వచ్చినప్పుడు. ఈ కయీను ముఖం ఎలా అయిపోయిందంటే చిన్నబుచ్చుకున్నాడు, చిన్నగా అయిపోయింది, మాడిపోయింది, ముఖం అంతా మాడిపోయింది. ఏదేదో మసాలా వేసి, రోజు కదా మీరు మటన్లో గసాలా దంచేసి ఒక పొరపాటున చూడలేరంటే మాడి మసే, అంతేనా? రొట్టెలు కాలుస్తూ ఒకసారి అటు ఇటు చూసారంటే మాడి మస అయిపోతుంది కదా. ముఖం మాడిపోయింది అయ్యగారిది. ప్రేమణ దోంపిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్రశ్న, ఈ కోపం ఎవరి మీద అంటారు? ఈ కోపం ఎవరి మీద? కయీను కోపము ఎవరి మీద? హేబేలు ఏం చేశాడండి? హేబేలు ఏం చేశాడు? ఎవరి మీద రావాల కోపము? దేవుని మీద. అంటే దేవుని మీద కోప్పడేంత గొప్పోడా? భూమికి జానం లేడు. ఎంత అండి? కయీన్ ఎంత? తనెంత? తన బ్రతికెంత? ఎక్కడి వాడు? దేవుడు కనికరిస్తే ఈ భూలోకములో ఉద్భవించిన వ్యక్తి, ఒక మనిషి దేవుని మీద కోపపడే స్థిత. ఆహా, ఈరోజు కూడా మనిషికి దేవుని మీద కోపం ఉంది. తెలుసా మీకు? మీలో కూడా ఉండుంటుంది. అందరికి చేస్తాడు దేవుడు, నాకెందుకు చేయడు? అందరి ప్రార్థన ఆలకిస్తాడు, నా ప్రార్థన ఎందుకు ఆలకించాడు? అవునా? అందరికి అనుకున్నట్టు జరుగుతున్న నా బ్రతుకులో ఏమి కావట్లేదే. అందరికి ఉద్యోగాలు ఇస్తున్నాడు, నాకు ఇవ్వట్లేదే. అందరు ఇల్లు కట్టుకొని చల్లగా ఉంటున్నారు, నాకు లేదే. అందరూ సమృద్ధి కలిగి ఉన్నారు, నాకు లేదే. ఎవరైనా ప్రార్థన చేసి 4 రోజులు ఉపవాసం ఉండి కన్నీరు గారుస్తూ దేవుని సన్నిధిలో కూర్చొని గట్టిగా అడిగే అనుభవం ఉంటే దేవుడు నీకు కూడా ఇస్తాడు. ఆ స్థితి మనకు అక్కర్లేదు. కానా పీనా సోనా నాది, ఇవ్వడం నీది అన్నట్టెట్ట?
నేను తింటాను, పడుకుంటాను, నా ఇష్టానుసారంగా బ్రతుకుతాను. నువ్వు మాత్రం ఇవ్వాలంటే ఎలాగూ? చేయవలసిన భక్తి కార్యాలు ఒక దీక్ష దక్షతలతో, పట్టుదలతో, విశ్వాసముతో, ఒక త్యాగపూర్వకమైనటువంటి స్థితిలో నువ్వు దేవుని సన్నిధిలో భక్తి కార్యాలు చేసినప్పుడు దేవుడు ఎందుకు ఇవ్వడు? ఇప్పటికీ చాలామంది దేవుని మీద కోపగించుకునే వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తులు ఉన్నారు. ఒకవేళ అలాంటి స్థితిలో మీరు ఉన్నారేమో జాగ్రత్త. దేవుడు మాకు సంతానమే లేదండి, ఎన్నో రోజులుగా అడుగుతున్నాం, ఒకటే అడుగుతా ఉన్నాం. మరి మీరు బైబిల్ అంతా పరిశీలన చేయండి. దేవుడు అడిగినప్పుడు ఎవరినైనా అలాగే ఇవ్వకుండా పెట్టాడేమో చూడండి బైబిల్ గ్రంథంలో. నా గురించి ఎన్నోసార్లు వింటాం. అది వినగానే మనకు ఒక ఉత్తేజం వస్తుంది, నాకు కూడా దేవుడిస్తాడు. కానీ అన్నా చేసినట్టు మనం చెయ్యం. అన్నా చేసిన పని మనకు చేయడం, అన్నా చేసిన భక్తి, అన్నా చేసిన ప్రార్థన మనకు చేయడం చేత కావట్లేదు. అక్కడే మన భక్తి జీవితం పడిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే దేవుని మీద కోపం, వాళ్ళకి ఇస్తేవి నాకు ఇయ్యలేదు, వాడిని పైకెక్కిస్తేవి నన్ను ఇక్కడే కూర్చుండబెడతీవి. అంతేనా? జాగ్రత్త. ఇదిగో కయీను కూడా ఏం చేస్తున్నాడంటే దేవుని మీద కోపం వచ్చింది. అప్పుడు దేవుడే కలగజేసుకుంటున్నాడు. దేవుడు ఎంత ప్రేమమయుడు చూడండి. ఒకవేళ నువ్వేంట్రా నా మీద కోప్పడదని ఒక్కసారి కన్నెర చేస్తే మరి కయీను పరిస్థితి ఏంటి? దేవుడు అలాగూ చేయకుండా దగ్గరకు వచ్చి ఒక తండ్రి స్థానంలో ఉండి పిల్లల్ని ఎలాగునా ఆదరిస్తారో ఆ రీతిగా ఆదరిస్తున్నటువంటి తరుణాన్ని చూస్తూ ఉన్నాం. చదవండి 5వ వచనం, 6వ వచనం. కయీనుతో నీకు కోపమేలా? కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, అప్పుడు దేవుడు కయీనుతో అంటున్నాడు, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకున్నావేంటయ్యా? జాగ్రత్తగా వినండి. కయీనేమో ముఖం ఇంత చిన్నగా చేసుకొని బుంగమూతి పెట్టుకొని అలిగి పక్కన కూర్చున్నాడు ఈ మనిషి. వాడు అర్పణ్యం అంగీకరిస్తావు, నా అర్పణ్యం అంగీకరించవా నువ్వు? వాడే బాగున్నాడు, వాని అర్పణ బాగుందా, నా అర్పణ బాగలేదా? ఎందుకు అంగీకరించలేదని దేవుడి మీద కోపంతో ముఖమంతా చిన్నగా చేసుకొని అలిగి కూర్చుంటా ఉంటే దేవుడే దీనుడై ఇదిగో కయీనుతో అంటున్నటువంటి మాట, కయీను నీకు ఎందుకు కోపం వచ్చింది? కయీను ఎందుకు కోపం వచ్చింది? ఎందుకు అలిగి కూర్చున్నావు? నీ ముఖం చిన్నబుచ్చుకున్నావేంటి? ఎందుకు అలక? ఎవరి మీద అలక? ఎందుకు వచ్చింది ఈ స్థితి? తర్వాత అంటున్నాడు, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. జాగ్రత్తగా వినండి. నువ్వు మంచి పని చేస్తే ఈ రోజున తలదించుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది? నువ్వు మంచి పని చేయలేదు కనుకనే కదా ఈ రోజున నువ్వు తలదించుకునే స్థితి వచ్చింది. నువ్వు తప్పు చేసావు కనుకనే కదా ఈ రోజున ముఖం చిన్నపుచ్చుకునే పరిస్థితి వచ్చింది కయీను. ఒకవేళ నువ్వు మంచి పని చేస్తే నిన్నెందుకు అంగీకరించను నేను? ఏబేలు మంచి పని చేశాడు, చక్కగా ప్రవర్తించాడు, నేను అంగీకరించాను. అది నీలో లేదు, నేను అంగీకరించలేదు. నువ్వు మంచి పని చేస్తే, నా ఏడలో మంచి కార్యము చేస్తే నేను నిన్ను ఎందుకు అంగీకరించను? నువ్వు సత్క్రియలు చేయలేదు కనుక ఇగో నీ దగ్గర పాపము పంచి ఉన్నది. నువ్వు పాపానికి అవకాశం ఇచ్చావు, చెడుతనానికి అవకాశం ఇచ్చావు, మోసానికి అవకాశం ఇచ్చావు. కయీను
నీ పద్ధతి బాలేదు. దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు సత్క్రియ నిజంగా నువ్వు మంచి పని చేసింటే ఈ రోజున తలదించుకునే స్థితి నీకు ఉండదు కాదయ్యా. తలెత్తుకొని నువ్వు గర్వంగా నిలబడేవాడివి. ఈ రోజున నిజమే కదా, ఈ మాట వాస్తవమే కదా. మన జీవితాల్లో కూడా మన తలవంపులు ఎప్పుడు వస్తాయి? మనకు తలదించుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? తలదించుకునేటటువంటి స్థితి ఎప్పుడు వస్తుంది? తప్పు చేసినప్పుడే కదా, చెడు పని చేసినప్పుడే కదా. నువ్వు మంచి పని చేసినప్పుడు నువ్వు నిజంగా తలెత్తుకొని ఉంటావు కదా. ఈ రోజున తలదించుకున్నావంటే సంథింగ్ రాంగ్. ఏదో విషయంలో పొరపాటు జరిగింది. ఈ రోజున ఎప్పటి వరకు ఆనందంగా సంతోషంగా తోటివారితో ఉన్నటువంటి నీవు సడన్గా ఎక్స్ప్రెషన్లన్నీ చేంజ్ అయిపోయాయంటే, భయం వచ్చిందంటే, బిడియం వచ్చిందంటే, ఇతరులతో నువ్వు సరిగ్గా సాంగత్యము కాలేకపోతున్నావంటే ఇంతకు ముందులాగా సంథింగ్ రాంగ్. ఏదో పొరపాటు జరిగింది, ఏదో విషయంలో తప్పు చేశావు, ఏదో విషయంలో నువ్వు పడిపోయావు. అందుకే నువ్వు ఈ రోజున తలదించుకునే స్థితి వచ్చింది కయీను. నీవుగా అనుకుంటున్నావు, నీతిమంతుడను, నేను మంచివాడిని, నేను పరిశుద్ధుడను, నేను అని నీ డబ్బు నువ్వు కొట్టుకుంటున్నావు తప్ప ఆ కృతజ్ఞతాభావం లేదు, భయం లేదు, భక్తి లేదు. హేబేలుకున్న కనీసమైనటువంటి అవగాహన, భక్తి పరమైన దైవిక సూత్రాలు నీకు తెలియదు. నీ అర్పణ నేను ఎలాగయ్యా అంగీకరించేది? హేబేలు కంటే పెద్దవాడవు, తనకంటే ముందు పుట్టిన వాడవు, తనకు ఉన్నటువంటి కనీసమైనటువంటి విలువలు నీకు తెలియదాయే. బలి ఎలా అర్పించాలో కూడా కనీసమైన అవగాహన నీకు లేదు. ఎలాంటిది అర్పించాలో నీకు తెలియదు, ఎలాంటి హృదయంతో అర్పించాలో నీకు తెలియదు. నీ అర్పణ నేను అంగీకరించకపోతే ముఖం ఇంత చేసుకొని కూర్చున్నావే. ఇది న్యాయమేనా? ఇది పద్ధతేనా? ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? అర్థం లేని కోపాలన్నమాట ఈ రోజుల్లో కూడా ఉన్నాయి మనిషి జీవితంలో. ఇప్పటికి అవి వచ్చి చచ్చినాయి మనిషికి. దేనికి కోప్పడాలో తెలీదు, దేనికి కోప్పడకూడదో తెలీదు, దేని విషయాన్ని సీరియస్గా తీసుకోవాలో తెలీదు, దేని విషయంలో జోక్గా తీసుకోవాలో తెలీదు. అర్థం లేని కోప తాపాల్లో పడి ఈ రోజున కుటుంబాల్లో తల్లికి పిల్ల, పిల్లకు తల్లి, భార్యకు భర్త, భర్తకు భార్య, అన్నకు తమ్ముడు, తమ్ముడికి అన్న, అక్క చెల్లెల మధ్యలో విభేదాలు, వైరాలు ఈ రోజునకు కూడా పెరిగి పెద్ద జీవితాంతో కొట్టుకొచ్చేస్తూనే ఉన్నారు. సమాధానాలు లేవు, సంతోషము లేదు. పేరుకు తల్లి అని చెప్పుకుంటున్నారు, పేరుకు తండ్రి అని చెప్పుకుంటున్నారు, పేరుకు మా బిడ్డలు అని చెప్పుకుంటున్నారు, పేరుకు అన్న, తమ్ముడు, అక్క, చెల్లని ఇలాంటి ఒక బంధుత్వాన్ని కలుపుకుంటున్నారు తప్ప ఒకరి వలన ఒకరికి రూపాయి లాభములే. ఏం సాధించారని, ఏం సాధిస్తారని, ఏం పొందుకుంటారని? ప్రేమన దోంబిడ్లారా, ఒక తల్లి బిడ్డలే వాళ్ళ ఆలోచనలు చూడండి ఎంత విరుద్ధంగా మారిపోయాయో. ఇంకా ముందుకెళ్తే సీన్ రివర్స్ అయిపోతా ఉన్నది. ఇక్కడ ముఖమంతా అతని ఆవేదన రైటే. ఎందుకంటే వాడు నాకంటే చిన్నోడు అర్పణ దేవుడు అంగీకరించాడు, నా అర్పణ అంగీకరించలేదని అనుకున్నాడు. అయితే మరి ఎందుకయ్యా కోపడ్డావు? నువ్వు తప్పు చేసావు కాబట్టే కదా నేను అంగీకరించలేదు. నాదేం తప్పు ఉంది? నువ్వు నిజంగా మంచి పని చేస్తే రోజున ఈ స్థితి తలదించుకునే స్థితి ఉండేది కాదు కదా కయీను అని దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. నువ్వు పాపానికి అవకాశం ఇచ్చావు, అందుకే నీ వాకిట్లోకి వచ్చింది. అది నువ్వు పిలిచావు కాబట్టి అది నీ వాకిట్లోకి వచ్చి కూర్చుంది. నువ్వు అవకాశం ఇవ్వకపోతే నీ వాకిట్లోకి రాదు కదా. నువ్వు డోర్ తీయకపోతే ఆ పాపము నీ దగ్గరికి వచ్చి ఉండేది కాదు కదా. అంటే తప్పెవరిది?
కయ్యనిదే, నీదే. నువ్వు అవకాశం ఇచ్చావు కాబట్టి అది నీ వాకిట వచ్చి పొంచి ఉన్నది. ఇంకొంచెం లోపలికి రాణిస్తావేమో, ఇంకొంచెం లోనకొచ్చి ఇక నీ జీవితం మీద ఏలుబడి చేస్తాను అని అది అనుకుంటా ఉంటుంది పాపం. అందుకని ఇక్కడ చెప్తా ఉన్నాడు, నువ్వు సత్క్రియ చేయని ఎడల వాకిట, నువ్వు మంచి పని చేయకపోతే నీ వాకిట్లో పాపము పొంచి ఉంటుంది. అక్కడికి వచ్చి ఎదురు చూస్తూ ఉంటుంది. వీడేదో చెడ్డ పని చేస్తున్నాడు, వీడు మనోడే, వీడు మనకు సంబంధించినోడే. సాతాను గాడు వెంటనే హుషారుగా ఉంటాడు, వాడు దూతను పంపిస్తాడు, పోరా ఇక చేసుకోపో వాళ్ళను, చేసుకో వాసుకోడి గామ అంటాడు ఇక వాడు. తర్వాత చదవండి, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని వేలుదువనెను. అదేమో నిన్ను పట్టుకుంటా ఉంటుంది. ఇది ఆల్రెడీ వచనము ఎక్కడ? స్త్రీకి దేవుడు అవ్వకు పెట్టిన శాపం విషయంలో మనము పోల్చి చూసాం. యాస్టిస్ జాగ్రత్తగా వినండి. నీ ఎడల దానికి పాపానికి వాంఛ కలుగుతుంది. పాపమేమో నిన్ను ఏలాలని నువ్వెప్పుడు సెల్ ఫోన్లో వత్తాలా. చాలామంది ట్రై చేస్తారు, యవన బిడ్డలు. కొన్నిసార్లు విసుకొస్తుంది వాళ్ళకు కూడా పాపం. మనమేమో ఊరికి అంటూ ఉంటాం, ఇప్పుడు చూడు ఫోన్లోనే మూతి పెడతావేరా. మరి వాడు వదిలించుకోలేకపోతున్నాడు, అలా తీసి ఫోన్ అట్ట పక్కన పెడతాడో లేదో పానం ఊరుకోదు. ఇక ఈ చేతి ఇట్ట పోతూనే ఉంటుంది. ఆడ ఛార్జింగ్ అయిపోయింది, నెట్ బ్యాలెన్స్ అయిపోయింది, అయినా ఇక లేదుక. కానీ సరే ఊరికేనన్నా నొక్కాల. ఆ ఛార్జింగ్ పాపం 100 కూడా నిండది. మొత్తం ఎంత 0 అయిపోయేంత వరకు ఛార్జింగ్ అంత అవగొట్టేసి ఛార్జింగ్ పెడతాడు. అది 50 కూడా ఎక్కదు, మళ్ళీ మొదలు పెడతాడు. మళ్ళీ 10 నిమిషాలు కాదు, మళ్ళీ పెడతాడు ఛార్జింగ్, మళ్ళీ తీస్తాడు. ఈ క్రమంలో మొబైల్కు ఛార్జింగ్ పెట్టే క్రమశిక్షణనే మర్చిపోయారు యవన బిడ్డలు. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 100% ఎక్కాల ఛార్జింగ్, తెలుసా? మధ్య మధ్యలో తీయొద్దు. వీళ్ళు ఆడి అప్పటి వరకు మొత్తం ఫోన్ అంతా హీట్ అయిపోతుంది. ఆ హీట్లో ఛార్జింగ్ తొలగిస్తారు, అది డామ్ అంటుంది. అప్పుడు ఫోన్లు ఎవరు ముట్టొద్దు, ఛార్జింగ్ పెట్టొద్దు, పెట్టటోని కూడా పెట్టనీయకుండా వీళ్ళు చేసిన తప్పుడు పనికి ఇతరులకు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు. వీడు విడిచిపెట్టాలనుకుంటాడు, కానీ అది ఏమో కొంపలు మునిగిపోయినట్టుగా పోయి మళ్ళీ నొక్కుతూ ఉంటాడు. అంటే దాన్ని విడిచిపెట్టాలి అని అనుకుంటాము, కొన్ని తప్పు అని తెలిసినప్పుడు. కానీ అదేం చేస్తుంది, నువ్వు రా పట్టుకో నక్కు పాపం పిల్లలందరూ చాలా ఐక్యత భావముతో ఉన్నారు. ఎంత ఐక్యత అంటే మనకు భక్తిలో లేదు. ఆ భక్తిలో కనుక ఐక్యత ఉంటే నిజంగా అనుకున్నట్టుగా చెరసాలలు కూడా కూల్చే అధికారాన్ని, సామర్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎంత సీరియస్గా అంటే అక్కడక్కడ మూలల్లో కూర్చుంటాడు సాయంత్రం పూట. అప్పుడప్పుడు తల్లిదండ్రులు కాస్త కదలండి. ఈ రోజుల్లో నాకు నచ్చని విషయం ఏంటంటే, మీ పిల్లల్ని మందిరానికి పంపించచ్చు కదంటే, ఏమో సార్ నాకు తెలియదు, వాడు యాడికి పోతున్నాడో యాడుంటున్నాడో మాటినడు, యాడికి పోతున్నాడో తెలియకుండా మరి మీ ప్రమేయం లేదా? మీ పిల్లలేనా? అసలు మీకు బాధ్యత లేదా? ఇప్పుడే మా మాట వినట్లేదు అనే స్థాయికి తెచ్చింది ఓ తల్లిగా తండ్రిగా నీవు కాదా? దానికి బాధ్యురాలవు నీవు కాదా? చేతులార పాడు చేస్తున్నారు చాలామంది పిల్లల్ని, చేతులార పాడు చేసుకుంటున్నారు. వారు ఎలా తయారవుతారో తెలుసా? పిల్లల్ని మిత్రులుగా చేసుకోవాల్సిన తల్లిదండ్రులు ఈ రోజున పిల్లలు తల్లిదండ్రులకు శత్రువులుగా మారిపోతున్నారు ఈ కాలం. ఎందుకో తెలుసా? మీ పెంపకపు లోపం వలననే. జాగ్రత్త. నాకు తెలియదండి అని అంటే మీ చేతిలో లేరు మీ పిల్లలు.
వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలీదు అని అన్నారంటే మగపిల్లలైనా ఆడపిల్లలైనా మీ చేతిలో లేరు, మీ పెంపకం రాంగ్. వాళ్ళ గురించి ఇక మేము ప్రార్థన చేసినా మీరు ప్రార్థన చేసినా వ్యర్థమే. వాడంతటి మాడు తప్పిపోయిన కుమారుడు కదా, మొత్తం పాపం పండి 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 పీక్స్కి వెళ్ళిపోయిన తర్వాత ఏం తినాలో అర్థం కాక పెండ తినే స్థితి వచ్చినాక అప్పుడు బుద్ధి వచ్చినట్టుగా వాడంతటా వారు ఒకవేళ మనసు పొంది మారి వస్తే తప్ప బ్రతుకు మార్చబడదు. ఆ లోపుగా ఆ పాపములో పడి కొట్టుకుపోతే ఇక ఎవరు ఏం చేయలేరు. అట్లాంటి వాడికి ఏ ప్రార్థనలు ఫలిస్తాయండి? మనం చేసే చక్కగా లేకుండానో పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని ఇక్కడ రిక్వెస్ట్లు ఇచ్చినా, ఇంకా పెద్ద పెద్ద చర్చిల్లో ఎక్కడ రిక్వెస్ట్లు ఇచ్చినా ఏ ప్రార్థన కూడా ఫలించదు. తల్లిదండ్రులుగా అది మన బాధ్యత, మన కర్తవ్యం. మన పిల్లల్ని మన స్వాధీనంలో పెట్టుకోవాలా. తప్పు చేస్తారు పిల్లలు. తప్పు చేసినప్పుడు తప్పును సరిదిద్దే ప్రయత్నము చేయాలి. ఊకే తప్పును ఎత్తి చూపించి అది కాదు ఇది కాదు అది, అల్లం బెల్లం అన్నీ ఆవకాయ పచ్చడి లాగా అన్నీ అరవకూడదు. అంటే పిల్లల్ని ఎలా డీలింగ్ చేయాలో తల్లిదండ్రులకు తెలియాల. ఈరోజున చాలామంది పిల్లలు మరి నాశన కూపంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. జాగ్రత్త. మీ పిల్లల్ని క్రమశిక్షణలో పెంచండి. పట్టుకరండి దేవుని మందిరానికి. మన సొమ్మేం పోతుంది? ఆదివారం వచ్చేటప్పుడు ప్రార్థనకి వెళ్దాం రండి, పట్టుకొచ్చి మీ పక్కన కూర్చోబెట్టుకోండి, 4 మాటలు వినిపించండి, కాస్త బాగుపడతారు. కుటుంబంతో అక్కడికి ఇక్కడికి అన్ని చోట్లకి వెళ్తారు కదా, మందిరాన్ని రావడానికి ఏమవుతుంది? భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు. ఇదేదో వంతుల వారిగా పోయినట్టుగా ఓ వారం వీళ్ళు ఓ వారం వాళ్ళు ఏం వంతులు పెట్టుకుంటున్నారా? దేవుని సన్నిధికి వంతులు పెట్టుకుంటున్నారా? దేవుని సన్నిధికి వంతులు పెట్టుకుంటూ వస్తున్నారా? ఆశీర్వాదాలు కూడా అంతే. ఈ రోజున చూడండి కుటుంబాల్లో వ్యవస్థ ఎలా మారిపోయింది. ఒక దగ్గర కూర్చొని తినగలుగుతున్నారా? భార్యాభర్తలు పిల్లలు కలిసి. వాడెప్పుడు వస్తాడో తెలీదు, వీనెప్పుడు వస్తాడో తెలియదు, దూర తాగి తందన్నాడు, ఈయన ఎప్పుడు వస్తాడో తెలియదు. మేము చూసి ఓ రోజు ఎండి పడుకుంటుందామే, వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు ఓ రోజు తిని పడుకుంటుంది. ఇక చేసేదేం లేక ప్రేమణ దౌంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. కుటుంబ వ్యవస్థ చీలిపోయే పరిస్థితి ఇదిగో ఇక్కడ ప్రారంభమైంది. నువ్వు నిజంగా తప్పు చేసావు కాబట్టి ఈ రోజున నువ్వు తలదించుకునే పరిస్థితి వచ్చింది. కయ్యను, నువ్వు తప్పు నీదే, దీనికి బాధ్యుడవు నీవే, నీ తమ్ముడు కాదు, నేను కాదు. అంగీకరించడానికి నాకు మనసు లేక కాదు నాయనా, నీ ఉద్దేశం బాగలేదు, నీ పద్ధతి బాగలేదు, నీ పద్ధతి మార్చుకో, నీ అర్పణ విధానం మార్చుకో, అర్పించే విధానం మార్చుకో, నేను అంగీకరిస్తాను కయ్యను, ఎందుకు బాధపడుతున్నావని దేవుడే కనికరించి ఆ కయ్యనుతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు అవకాశం ఇచ్చావు పాపానికి, అందుకే నీ వాకిట వచ్చి రోజున నీ ఇంటి ముందుకు వచ్చి కూర్చున్నది. ఇక పోరాటమే, నువ్వు అలా చేసావు కాబట్టి పోరాటమే. అదేమో నిన్ను ఏలాలని చూస్తావు, నువ్వేమో దాన్ని ఏలాలని చూస్తావు. అంటే దాన్ని జయించాలనుకుంటావు కానీ నీ వల్ల కాదు చెప్పాడు. రైట్. తర్వాత చదవండి 8వ వచనం. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. జాగ్రత్తగా వినండి. ఏమని మాట్లాడుతున్నాడు? తర్వాత చదివితే ఎక్కడ చదవండి. వాడు పొలముతో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతని చంపాడు. జాగ్రత్తగా వినండి. కయీను హేబేలును చంపేశాడు. హేబేలును చంపేంత పరిస్థితి ఏమొచ్చింది అక్కడ? ఇప్పుడు ఇద్దరు అర్పణ తీసుకొస్తే దేవుడు తనకిష్టమైంది దేవుడు తీసుకున్నాడు. ఇప్పటి వరకు వస్తే కోపడ్డాడు కయీను, అది న్యాయమే. అంటే దేవుడేమో నా అర్పణ అంగీకరించలేదు, వాడిదైతే అంగీకరించాడని కాస్త బాధపడ్డాడు, కోపడ్డాడు, న్యాయమే. మరి ఇలాంటి తరుణంలో ఈ టాపిక్ అంతా మలిచి ఈ కయీను ఏం చేశాడంటే హేబేలు మీద పడ్డాడు.
హేబెల్తో మాట్లాడను అని వ్రాయబడింది. ఏం మాట్లాడాను అనుకుంటున్నారు? ఎరా నువ్వు నాకంటే పెద్దోడు అయిపోయినావా? నాకంటే వెనకబొట్టి, అంటే నాకంటే మంచి పనులు చేసి దేవుని దగ్గర, మనుషుల దగ్గర, అమ్మ నాన్న దగ్గర, దేవుని దగ్గర నాకంటే గొప్పలాగా కవరింగ్ చేయాలనుకుంటున్నావా నువ్వు? ఇక ఎన్ని రకాలుగా మాట్లాడాడో అర్థమైపోయింది కయీనుకి. ఏంటంటే ఈ రోజున దేవుడు నా అర్పణ అంగీకరించట్లేదు అంటే దానికి కారణము నువ్వే. ఎవరి కారణము దానికి? కయీనే కదా, తన మనసే కదా, తన బాగలేని పరిస్థితే కదా. ఈ రోజున ఇప్పటికి కూడా మనిషి జీవితంలో ఉన్న ఒక తత్వం ఏంటంటే, ఒక తప్పు జరిగినప్పుడు తప్పు ఎలా జరిగింది అనే కోణములు ఆలోచించకుండా ఇంకో కోణములు ఆలోచన చేసి ఏంటి, అరే ఈ రోజున నా అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించలేదు, నాలో ఏదైనా లోటు ఉన్నదా, నాలో ఏదైనా పొరపాటు ఉన్నదా అని ఆలోచించవలసిన కయీను ఇలా ఆలోచించకుండా తను అనుకున్నాడు, అసలు వీడే లేకపోతే నేను ఒక్కడినే అర్పిస్తాను, నా ఒక్కడి అర్పణ దేవుడు సచ్చినట్టు తీసుకుంటాడు కదా. అంతేనా? కయీను ఆలోచనలు ఎలా డైవర్ట్ చేయబడ్డాయో చూడండి. కాబట్టి మాట్లాడాడు హేబేలుతో, రేయ్ నాకంటే మంచి మంచివి అర్పించి నా అర్పణను అంగీకరించకుండా చేస్తావా? ఆగు అని రాయి తీసుకొని తలకే బలగొట్టి చంపాడు. ఏం చేశాడు? రాయి తీసుకొని తలకే బలగొట్టి చంపాడు. ఎలా వచ్చింది? అప్పటి వరకు అసలు చావు అనేది ఉన్నదా భూమి మీద? లేదు. దేవుడే చెప్పాడు మీరు తురితరము నిశ్చయముగా చస్తారన్నాడు, కానీ దేవుడు శిక్ష విధించి వదిలిపెట్టేశాడు. అప్పుడే వెంటనే చంపలే. ఎంతసేపు కాదు ఆదమ్మ వాళ్ళని బుగ్గి చేయడానికి దేవునికి. చావు అంటే తెలియని మనుషులండి వాళ్ళు. ఇంకా ఇప్పుడు అర్థమైంటది ఆదామవ్వలకు. ఓహో, ఆ రోజున దేవుడు మమ్మల్ని ఇలా చేస్తానన్న చెప్పాడా? నా దేవుడు ఎంత గొప్పవాడు, మా దేవుడు ఎంత కనికర సంపన్నుడు. ఆ రోజు అర్థమైంది. కన్న కొడుకు కళ్ళ ముందు చనిపోతే, కన్న కొడుకు కళ్ళ ముందు శవమై రక్తసిక్తమై కనబడతా ఉంటే ఆదామవ్వల గుండెలు పగిలిపోలేదంటారా? దేవుని ప్రేమ అప్పుడు వాళ్ళకు అర్థమవుతా ఉన్నది. మనిషి యొక్క శాపము, కోపము అప్పుడు ఆ మనిషిలోనికి పాపము ఎలా ప్రవేశించిందో అప్పుడు అర్థమైపోతా ఉన్నది. హేబేలు నువ్వు చేయడం బట్టే కదరా నాకు ఈ దుస్థితి. వేసి చంపేసి చేతులు దులుపుకున్నాడు అయ్యగారు. చంపేశాడు. ఎవరిని బట్టి? ఎవరికి? ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నావు ఈ రోజున నువ్వు? కయీనేమో దేవుని మీద కోపం తమ్ముని మీద చూపించాడు. ఈ రోజున కొంతమంది కోపాలు కూడా విచిత్రంగా ఉంటాయి. పిల్లల మీద కోపం భార్య మీద చూపించడం, భర్త మీద చూపించడం, వాళ్ళ మీద కోపం వీళ్ళ మీద. సామెత ఉన్నదే, అత్త మీద కోపం దుత్త మీద చూపించారంట. ఎవరి మీద ఏ కోపము చూపించాలో తెలీదు, ఎలా చూపించాలో తెలీదు. వీళ్ళని అనాల్సిన మాట వాళ్ళనని, వాళ్ళని అనాల్సిన మాట వీళ్ళనని ముక్కు తిప్పలు పెట్టి 3 సెలర నీళ్లు దాగి అటుగాక ఇటుగాక మొత్తం మీద చిచ్చులు 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 కంపలు పెంచుకుంటూ పోవడమే తప్ప సిక్కు తీసుకునే పరిస్థితి ఇప్పటికీ ఏ కుటుంబంలో కూడా రాలేకపోతా ఉన్నది. ఎన్ని సిక్కులున్నాయి మీ కుటుంబంలో జ్ఞాపకం చేసుకోండి. కంపలు వరుసుకుంటున్నామండి. ఏది? పరికంప పట్టుకుంటే ఇడవదు. చూసినారా ఎవరైనా పరికి చెట్టు? ఇట్టుంటాయి దాని ముళ్ళు, ఇట్ట కొండలు తిరిగి ఇటు ఉంటాయి. పొరపాటునిట మన చేతి దాకిందంటే ఓ 4-5 ముళ్ళు ఇక అవి రావన్నమాట, లోపలికి విరిగిపోతాయి. అందుకే పరికంప చాలా డేంజర్. అది ఏ ముళ్ళు గుచ్చుకున్నా విడిపించుకోవచ్చు, కానీ పరికి చెట్టు, పరికి కంప తగిలిందంటే విడిపించుకోవడం కష్టం.
అందుకని కొంతమంది ఎవరైనా బాగా అల్లరి చేసేటోళ్ళు గోల గోల మాట్లాడే వాళ్ళను పరికంప అని పేరు పెడతారు. విన్నారా? వాబ్బో ఆమె నా పరికంప, ఆయన నా పరికంప, పట్టుకుంటే వదలరు అనమాట. ఎవరైనా ఉన్నారా పరికంపలు? అలా ఉండకూడదండి మన బ్రతుకులు. ఎవరి మీద ఎవరు కోప్పడేది? దేవుని మీద మానవుడా? ఈ కోపము తీసుకొచ్చి సాటి తమ్ముని మీద, రక్త సంబంధం మీద చూపించడమా? అందుకే ఈనాటికి కూడా అన్నదమ్ముల మధ్యలో సమాధానం లేదు. ఏ అన్నదమ్ముల మధ్యలో సమాధానమో? కలిసి ఉన్నట్టే ఉంటాం. ఎప్పుడూ వస్తుంది రూపాయి దగ్గర, వస్తుంది జానడు బెస్తడు, ఇంత భూమి దగ్గర వస్తుంది ఒక 5,000 దగ్గర. నువ్వెంతనో చూస్తా. ఆయన కాలు దువ్వడం, ఈయన కాలు దువ్వడం, సత్యదాకా పోదా కాలు దువ్వడం, సత్యదాకా పోదు. పొరపాటుగా సచ్చిందనుకో, అప్పుడు బొంద మీద పడి ఏడుస్తారు. నేను పోతా అప్పుడు ఇడిచిపెట్టాలా, బొందలో నూకాల. ఇలాంటిది ఒకటి నిజంగా జరిగిందంట. నిజంగానే జరిగిందంట. ఒక ఆవిడ పాపం భలే ఏడవడంలో చాలా ఏమంటారు స్పెషలిస్టు. పాపం కొంతమంది పట్టుకునే వాళ్ళు ఉంటారు చూడండి, కోపం దగ్గర కానీ ఏడ్చే దగ్గర కానీ పట్టుకునే వాళ్ళు చాలా తప్పు. వాళ్ళు మరీ మారం చేసినప్పుడు ఏం చేయాలంటే వదిలిపెట్టేసేయాల. వాడు పోతాడేమో చూడాల. ఎవడు పోడు. మీరు గమనించండి. పట్టుకుంటే ఏంటంటే రోషం వస్తుంది, అంటాడు వాడు. పొరపాటున పట్టించి పెట్టినారంటే అయిపోయా, వాడేడదంతాడో. ఇదేం లేదు, బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అనేది. పాపం ఆమె సమాధి దగ్గర పోయిందంట. ఆ గుంత తవ్వారు, లోపల పెడితే నేను వస్తా. ఓ పాపం 10 మంది పట్టుకున్న లేడీస్ కాస్త బలహీనులు కదా, ఈమెను ఈ పట్టుకుంటా ఉన్నారు. ఇటు కొంగు పోతుంది, అటు సింగులు పోతా ఉన్నాయి. ఎంత అంటే అదుపు చేస్తారమ్మా. దాంట్లో ఒక ఆమె, ఇప్పుడు నేను అన్న స్టైల్లో ఆలోచన చేసే ఒక ఆమె ఉన్నది. పాపం దీనికి ఎంత ప్రేమ ఉన్నదో, అక్కతోనే పోతా ఉంటుంది కదా. ఇక పోతే ఓన్లే అని అందరినీ పొరాలు అందరూ వదిలిపెట్టండి. అక్కడ ఆ చేత 5 మంది పట్టుకున్నారు, వాళ్ళు వదిలిపెట్టారు. ఈ చేత 5 మంది పట్టుకున్నారు, వీళ్ళు వదిలిపెట్టారు. పో అమ్మాయి గొప్ప, అరే మట్టి తీసుకురండి, పో అందులో పడుకో. సైలెన్స్గా పోయి వెనక్కి పోయి కూర్చుందంట. పోతా అంటివి కదా, నిజంగానే పోతారు. ఏంది అట్లా చేస్తారా? బతుకుండంగా బొంద పెడతారా నన్ను? ఏదో దుఃఖం వచ్చి ఆపుకోలేక ఏడ్చినా నిజంగానే నన్ను చంపుతారా? సీన్ రివర్స్ అయిందనమాట. అంతే, కొన్ని బంధాలు లేని దాని కొరకు ఆరాటం, ఉన్నదాన్ని మనం అనుభవించలేక, ఉన్నదాన్ని సరి చేసుకోలేక, చక్కబెట్టుకోలేక పోరాటం. ఇదే దుస్థితి. మనది మనం చూసుకోవడం చేత కాదు. పక్కనీళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు. పక్కనీళ్ళ మీద ఈడ 2, 3, 4 కూర్చుంటారా, వీళ్ళ విషయాలు మాట్లాడుకోరు. నా బతుకిది, నా బతుకులో ఇది ఉన్నది, పక్కన అగు పక్కన ఎవరన్నా మనిషి పోయారంటే వాడి మీదకి వస్తుంది టాపిక్. ఆడ మనిషి పోతే ఆడ మనిషి మీదకి వస్తుంది టాపిక్. మగ మనిషి పోతే మగ మనిషి మీదకి వస్తుంది టాపిక్. వాళ్ళ గురించి మాట్లాడుకునే టాపిక్లన్నీ మన కుటుంబాల్లో కూడా ఉంటాయి. ఆ దరిద్రాలన్నీ మనకు కూడా ఉంటాయి. మన గురించి మనం ఏడ్చి చావము, పక్కనాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటాం. మానరా ఇవి? అవి మాననంత వరకు నీకు సావు రాదు, నువ్వు చచ్చేంత వరకు ఏసే రాకడ రాదు. అందుకే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు మారడానికి, అందుకే అవకాశం ఇస్తూ ఉన్నాడు.
చిన్న చిన్నయే పెద్ద పొరపాట్లు అండి ఇవి. ఆలోచన చేశారు ఎప్పుడన్నా? మాట్లాడతారా లేదా? నలుగురు కూర్చుంటే మన గురించి ముగ్గురం కూర్చుంటే నీవు నేను ఇంకొకరు అలా మనది మనము మాట్లాడుకుంటే బాగుంటుంది. పక్కన వాళ్ళ గురించి మాట్లాడతారు. కొంతమందికి వీళ్ళ గురించి అక్కర్లేదని ఎప్పుడు చూడు పక్కన వాళ్ళ విషయమే కావాలా, వాళ్ళ లోటుపాట్లే కావాలా, వాళ్ళ పిల్లల గురించే కావాలా. ఇక ఇది తప్ప ఇంకో లోకం లేదా? అనవసరమైన వాటికి స్థలం ఇవ్వద్దు, అనవసరమైన దానికి మైండ్ తిప్పొద్దు. కోపం వస్తే కయ్యను తీసుకెళ్ళి దేవుని దగ్గర, ఏంది ప్రభువా ఎందుకు అంగీకరించలేదు నా అర్పణ అని ఏడ్చి దేవుడి దగ్గర పాదాలు పట్టుకొని అడగాలి. అప్పుడు దేవుడు చెప్తాడు, నాయనా నీ బ్రతుకు సరిగా లేదురా, నీ పద్ధతి బాగాలేదు, నీ బుద్ధి బాగాలేదని చెప్తే అప్పుడు మనసు మార్చుకొని అప్పుడు అర్పించాలి. అది క్రమము. కానీ ముఖమంతా చిన్నపించుకొని ఏదో కోల్పోయినట్టు బతుకంతా అక్కడే నాశనం అయిపోయినట్టు పెట్టుకొని కూర్చుంటా ఉంటే దేవుడే చూడలేక ఎందుకు అలా చేస్తున్నావు, నీ పద్ధతి బాగాలేకనే కదా నిన్ను అంగీకరించలేదని చెప్పి సరే ఇకనైనా బ్రతుకు మార్చుకోమనకు అవకాశం ఇచ్చాడు కయ్యనుకు. దాన్ని సరిదిద్దుకోలేక అసలు నా జీవితాన్ని నేను సరిదిద్దుకునేదేంటి, నా పద్ధతి నేను మార్చుకునేదేంటి, అసలు వీడు లేకపోతే నా అర్పణ దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు కదా, నేను ఏది పెడితే అది తింటాడు కదా, ఏది పెడితే అది స్వీకరిస్తాడు కదా అనుకున్నాడు. రాయి తీసుకొని తలకాయ వాళ్ళు కొట్టి చంపాడు. ఎవ్వరికి తెలియదులే, అక్కడ ఆదాముకు తెలియదు, ఇక్కడ అవ్వకు తెలియదు, అక్కడ దేవుడికి తెలియదు. ఉన్నది నలుగురు వ్యక్తులు. నేనే చెప్పాలి ఎవరికైనా, ఇంకెవరికి తెలుస్తుంది అని అనుకొని మర్డర్ చేసేసాడు. బైబిల్లో మొదటి హత్య, బైబిల్లోనే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటి హత్య కేసు కయీను మీద నమోదైంది. హల్లెలూయా. దేవుని మీద కోపం, తన బ్రతుకు మీద విరక్తి అన్నీ తీసుకొచ్చి ఆ కోపం ఈ కోపం తీసుకొచ్చి హేబేలు మీద చూపించి కయీను ఒక మనిషి ప్రాణాన్ని బలి తీసుకున్నాడు. ఈ రోజున నీ కోపతాపాలు ఎవరి మీద చూపిస్తున్నావు? ఎవరి మీద చూపిస్తున్నావు? నాకు బీపీ ఉందండి, నీ బీటి సందుల్లో పెట్టుకో. చాలామంది ఒక అర్థం పర్థం లేని భాషలు మాట్లాడుతూ ఉంటారు. ఆయనకి బీపీ ఉంది, షూర్ బీపీతో మాట్లాడలేండి. బీపీ లేస్తే ఏం మాట్లాడదాం? ఎవరినంటే వాళ్ళు పడరు కదా బీపీ లేస్తే. వాడు తాగొచ్చి మాట్లాడండి, తాగొచ్చిన వాళ్ళకు పెండ పెట్టండి, తింటారా? గేదె పేడ తీసుకొచ్చి తినరా అబ్బాయి అంటే తింటారా? తినరు. వాళ్ళకి తెలుసండి, తెలియక కాదు. కొంచెం తిరిగే మాట, కళ్ళు తిరిగి ఒళ్ళు తిరిగే మాట వాస్తవమే. కానీ కొన్నిసార్లు ఈ తాగొచ్చి లేకపోతే బీపీలు పెరిగి ఎవరిని అనాలో ఎవరిని అనకూడదో తెలీదు. వావి వరుసలు లేవి రోజున. తల్లిని ఎలా మాట్లాడాలో, తండ్రిని ఎలా మాట్లాడాలో, తోబుట్టువులను ఎలా మాట్లాడాలో, తోటి వారితో ఎలా మాట్లాడాలో కనీసమైన విచక్షణ జ్ఞానము కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు మనుషులు. జాగ్రత్త. అందుకే ప్రార్థనలో ఎదగండి, వాక్యములో ఎదగండి. దేవుని దగ్గర మీ కన్నీరు గుమ్మరించి దేవునికి మీ జీవితాలు సమర్పించుకొని మీ కుటుంబాలను దేవునికి అప్పగించుకోండి, బాగుంటాయి. లేకపోతే ఇలాంటి సమస్యలే. మన పిల్లల్ని మనం వదిలిపెట్టేసి వాడితో ఏమో సార్ నాకు తెలీదు అంటే వాడు కయీను వాడి వంట అవుతాడు, వాడు కయీనులాగా పెరుగుతాడు. ఈ రోజున కుటుంబంలో పిల్లలున్న తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రశ్నిస్తున్నా, మీరే ఈ రోజు నుండి తేల్చుకోండి ఒక మాట, ఈ విషయాన్ని పసిగట్టండి. దేవుడు మీకు ఇచ్చిన పిల్లలు హేబేలులాగా పెరుగుతున్నారా, కయీనులాగా పెరుగుతున్నారా? ఎంతమంది హేబేలు గుణలక్షణాలు కలిగి ఉన్నారు, ఎంతమంది కయీను గుణలక్షణాలు ఉన్నారు?
ఒకవేళ కయ్యను గుణలక్షణాలు ఉంటే వారి కొరకు ఇప్పటి నుండే ప్రార్థనలో గడిపి వారి కొరకు నీ కన్నీరు గార్చు. వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడవడం మానేసి, వాళ్ళ కొడుకు మీద వీళ్ళ కొడుకు మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ఏడవడం ఆపేసి నీ బిడ్డల కొరకు ఏడ్చి, అయ్యా నా బిడ్డ భవిష్యత్తు దీవించు, నా కుమారుని భవిష్యత్తు ఆశీర్వదించు, వారి పాపంలో పడిపోకుండా, వారి చెడు నడతలు నడవకుండా నీ సరి అయినటువంటి భక్తి మార్గంలో వాడు నడుచుకోవాలి ప్రభువా అని ప్రార్థన చేయి, మొరపెట్టు. దేవుడిని ప్రార్థన ఆలకించి వారిని లేపుతాడు. ఇలా ప్రతి క్రమంలో ప్రతి కార్యక్రమంలో మీ పిల్లలు కనబడేటట్లుగా చూసుకోండి. ఏదో ఒక సాధనములుగా దేవుని కొరకు వాడబడేటటువంటి విధములుగా మీరు సిద్ధపరచండి. మీ పిల్లలకు కాస్త ఇంతైనా, కొద్దిసేపైనా, కనీసం ఆదివారం పూటైనా దేవుని పని చేసే భాగ్యాన్ని మీ పిల్లలకు కల్పించండి. ఇక్కడున్న పిల్లలు ధన్యులు అవుతున్నారు. కొంతమంది చక్కగా వాయిద్యాలు వాయించడమో, ఇక్కడ పరిచర్య చేయడమో, పాటలు పాడడమో, మైకులు పెట్టడమో, అలా ఒక దైవ క్రమశిక్షణలో పెంచండి. ఏమో సార్ నాకు తెలియదు, జీవితాంతం తెలవకుండానే పోతుంది. జీవితాంతం తెలవకుండానే పోతుంది. ఆ దోషము నీ మీద నిలిచి ఉంటుంది. దేవుడు అడుగుతారు లెక్క, అమ్మా ఎంతమంది నీకు పిల్లలు? గొప్పలు చెప్పుకుంటాం. నాకు 12 మంది అండి, నాకు 6 మంది అండి, 3 ఆడపిల్లలు, 3 మగపిల్లలండి. ఎట్లా పెంచినావు? ఎట్లా పెంచినావు? ఎలా ఉన్నారు? ఏమో సార్ కన్నాను, కొన్ని రోజులు పాలిచ్చి పక్కన పడేసి నీకు వాడి సాగు వాడు చేస్తున్నాడు. కరువైపోయింది రోజున. తల్లిదండ్రుల ప్రేమ పిల్లలకు కరువైపోతుంది, పిల్లల ప్రేమ తల్లిదండ్రులకు కరువైపోతుంది. ఈ చలికాలం వస్తే కుక్కలు, పిల్లులు కదా, కోళ్ళు, ఒకసారి వాటిని గమనించండి. వాటి పిల్లల్ని ఎలా సంరక్షించుకుంటాయో, ఎలా బుద్ధి నేర్పిస్తాయో, ఎలా తినడం నేర్పిస్తాయో మీరు నేర్చుకోండి కాస్త. లేదు రోజున చాలామందికి లేదండి. ఇప్పటికీ చాలామంది పిల్లలకి పెళ్ళి, రేపు మాపు పెళ్ళి కాబోతున్నా ఇంత వంట చేయడం తెలియదు, ఇంత వడ్డించడం తెలియదు, కనీసం తిండి తినే పద్ధతి కూడా తెలియదు. ఏం నేర్పిస్తున్నారు మీరు? ఏమో నాకు తెలియదు. అలాంటి స్థితిలో ఉండకూడదండి. అయితే ఆదాము వాళ్ళు ఫెయిల్ అయ్యారని నేను చెప్పట్లేదు, ఆదాము వాళ్ళు పాస్ అయ్యారు. వాళ్ళు పిల్లలకు మంచి క్రమశిక్షణని నేర్పించారు, కానీ ఒకడు దొంగ అయిపోయాడు. దాన్ని మనం ఏం చేయలేం. మీరు నేర్పించాల్సిన పద్ధతి మీరు నేర్పించి, ఒక దారిని చూపించి, ఇదిగో నైనా దీంట్లో నడిస్తే నీ బ్రతుకు బాగుపడుతుంది, ఇట్లా వెళ్ళావంటే నువ్వు నాశనం అయిపోతావు, జాగ్రత్త అని ఓ దారి చూపించడం వరకన్నా తల్లిదండ్రుల బాధ్యత. అది చేయగలగాల. చాలామంది ఫెయిల్ అవుతున్నారు, జాగ్రత్త. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమను దేవుని బిడ్డలారా, ఒకసారి మన జీవితాలను పరిశీలన చేసుకుందామా? పిల్లలు కలిగిన తల్లి తండ్రులారా, మీ పిల్లలు కయీను స్వభావం వంటి వారుగా ఉన్నారా? హేబేలు స్వభావం కలిగి ఉన్నారా? ఒకవేళ కయీను వంటి స్వభావం ఉన్నదేమో, జాగ్రత్త. మీ పిల్లల్ని మీ చేతులతోనే నరకానికి పంపే పరిస్థితి మీరు తీసుకొచ్చుకుంటున్నారేమో. ఈ రోజున ఏమోనండి నాకు తెలియదని చేతులు దులుపుకుంటున్నావేమో. మందిరానికి తీసుకురాకుండా వెనుకబెట్టి
వారికి అలసిచ్చి అనేక పర్యాయములు దేవుని సన్నిధికి నీ చేతులతో నీ మాటలతో దూరం చేస్తున్నావేమో, జాగ్రత్త. ఎంత దారుణమైన పరిస్థితి. ప్రపంచంలో మొట్టమొదటి హత్య కయీనే చేశాడు, ఎవరునో కాదు, ఏ పగవాడో కాదండి. తోడబుట్టిన తమ్ముణ్ణి చంపినటువంటి చరిత్ర మనము చూసామే. ఏ కారణాన్ని బట్టి తమ్ముడిని చంపాడు? తమ్ముడు మోసం చేశాడా, దగా చేశాడా, అన్ననేమన్నా మాట అన్నాడా? ఎవరి మీద కోపము, ఎవరి మీద చూపిస్తున్నావు ఈ రోజున? ఎవరి కొరకు ఎవరిని నిందిస్తున్నావు? ఎవరిని బట్టి ఎవరిని అవమానపరుస్తున్నావు? జీవితాన్ని సరి చేసుకో, పద్ధతులు మార్చుకో, ఉద్దేశములు మార్చుకో. కన్న బిడ్డల్ని కంటికి రెప్పలాగా పెంచండి, లేదంటే ఒకరు కయీనులాగా ఒకరు హేబేలులాగా మారిపోతారు. నీ బిడ్డలందరూ హేబేలులాగా ఉండినట్లుగా ప్రార్థన చేయండి. వాళ్ళు బ్రతికినంత కాలం హేబేలులాగా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలని ప్రార్థన చేయండి. నా పిల్లల్ని అయ్యా మీరు హేబేలు వంటి దైవ గుణ లక్షణాలు కలిగినట్లుగా తయారు చేయమని నేర్పించమని ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి.